పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 122వ కీర్తన 3వ వచనాన్ని మనము చదువుకుందాం. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. చాలు చాలు. యెరూషలేమా, ఓ యెరూషలేమా, నేను ప్రేమించిన ప్రియ పట్టణమా, నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రియ పట్టణమా, ఓ యెరూషలేమా, నీవు బాగుగా కట్టబడిన పట్టణము వలె నువ్వు కట్టబడి ఉన్నావు. కారణం ఏంటో తెలుసా? నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నిన్ను ప్రత్యేకించుకున్నాను. యెరూషలేమా, నేను నీలో నివసించుటకు ఇష్టపడుతున్నాను. చెప్పండి కొట్టుకుంటారు సార్. హల్లెలూయా. యెరూషలేములో దేవుడు నివసిస్తున్నాడు. ప్రియమైన వారలారా, ప్రపంచంలో నట్ట నడి సెంటర్ ఎక్కడయ్యా అంటే యెరూషలేము పట్టణమే. హల్లెలూయా. మనిషికి సెంటర్ బొడ్డు, ఊరికి కూడా సెంటర్ బొడ్రా ఎగబడి పెడతా. ప్రపంచం మన యొక్క రాష్ట్రాలకు దేశాలకు కాకుండా సెంటర్ కాకుండా ఒక పెద్ద సిటీని ఏర్పాటు చేసి పెడతా, రాజధానిగా. కానీ ప్రపంచంలో ఎట్టు పోయినా ఇక్కడ నుంచి ఆ చెరువు దాకా ఎంత వ్యవధి ఉందో అలాగనే అదే వ్యవధిలో అంత దూరంలోనే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అట్లా ఇటు నట్ట నడి సెంటర్లో, ప్రపంచంలో నట్ట నడి సెంటర్ ఏది అంటే యెరూషలేమే. యెరూషలేములో 7 కొండలు ఉన్నాయి. 7 కొండల మీద కట్టబడినది యెరూషలేము. చెప్పండి కొట్టండి ఒకసారి. హల్లెలూయా. దాని కాపీ కొట్టి ఎక్కడున్నావయ్యా, 7 కొండల వాడ ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లు ఎక్కినా కాన్ రావంటే ఆడను రాడు, నీ కాన్ రావడానికి 7 కొండలు యెరూషలేములో ఉన్నాయి. హల్లెలూయా. 7 కొండలు యెరూషలేములో ఉన్నాయి. యెరూషలేము అనేది మన ఆసియా ఖండంలో నట్ట నడి సెంటర్, నట్ట నడిబట్టు యెరూషలేము. ఆ యెరూషలేములోనే యేసు ప్రభు ఎన్నుకున్నాడు. సెంటర్ నుండి చుట్టూ ప్రవహించాడు. చెప్పండి కొట్టండి ఒకసారి. యేసు క్రీస్తు ప్రభు వారు చుట్టూ అనగా సెంటర్ లో ఉండి, సెంటర్ పాయింట్ లో ఉండి అన్ని విధాలుగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అంతటా ఆవరించాడు. ప్రపంచమంతటా ఆవరించాడు. ప్రపంచంలో ఉన్న సకల జాతుల వారిని, సకల జాతులను, అన్ని రాష్ట్రాలను, అన్ని దేశాలను అన్ని విధాలుగా ఆవరించి సూర్యుడు, చంద్రుడు ప్రపంచంలో అందరికీ కనబడే రీతిలోనే యేసు క్రీస్తు ప్రభువారు యెరూషలేములో ఉండి అందరికీ కనబడుతున్నాడు. అందరికీ దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందరికీ దేవుడుగా ఉన్నాడు. ఈనాడు మత చాందవాస్తులు, మత భ్రష్టులుగా ఉన్నటువంటి వారు ఒక దేశానికి, ఈ దేశంలో ఉన్న సెల్ ఫోన్ ఇంకో దేశానికి పనికిరాదు, ఏ దేశంలో సెల్లు ఆ దేశంలోనే పనిచేస్తుంది అని చెప్పి, అంటే ఈ దేశంలో ఉంటే ఈ దేశంలోనే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే కొలవాలి అంటున్నారు. అంటే దేవుడు అనేవాడు ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక వర్గానికి, ఒక స్థలానికి చెందినవాడు కాదు, ప్రపంచం అంతటికి చెందినవాడు. అలాంటి వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రపంచంలో ఉన్న సర్వ మానవాలను ఎన్నుకొనుటకు యెరూషలేము పట్టణాన్ని ఎన్నుకున్నాడు. ఆ యెరూషలేము పట్టణము, యెరూషలేములో దేవుని యొక్క మందిరము కట్టబడినది. ఆ మందిరములో దేవుడు నివసించి ప్రపంచమంతటిని ఆయన కనుదృష్టి నుంచి ఆశీర్వదిస్తున్నాడు. అందరినీ
అన్ని విధాలుగా ఆదుకుంటున్నాడు. అందుకని యెరూషలేమును గురించి చాలా చక్కగా రాయబడింది. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. యెరూషలేమును ఎవరైతే ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు. అందుకనే మన వాగ్దానాల ప్రకారంగా యెరూషలేము పట్టణాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటిలో యెరూషలేము పట్టణం అనేది ఉండాలన్న ఉద్దేశంతో యెరూషలేము పట్టణాన్ని చిత్రీకరించి చిన్న చిన్న ఫోటోలాగా తయారు చేయించి అక్కడ పుస్తకాల్లో పెట్టించాం. యెరూషలేము ఎక్కడైతే ఉంటుందో ఆ కుటుంబానికి అన్ని విధాలుగా మేలులు జరుగుతాయి. హల్లెలూయా. మనం ఎట్టా అక్కడికి వెళ్ళలేము, అదేమో తీసుకొచ్చి మా కాడ పెట్టుకోవాలి. మేము వెళ్ళొచ్చాము. నేను వెళ్ళొచ్చిన తర్వాత దీవించబడ్డా. యెరూషలేములో అడుగు పెట్టొచ్చినాక ఆశీర్వదించబడ్డాను. ఒకసారి అందరికీ యెరూషలేములో ఉన్నటువంటి అక్కడ ఉన్న ద్రాక్షారసాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ బలారాధనలో కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను వెళ్ళొచ్చిన తర్వాత సరే, ఏది ఏమైనప్పటికీ ప్రెగ్నెంట్ వారులారా, యెరూషలేము కట్టబడాలి. యెరూషలేము అంటే ఆ యెరూషలేము పట్టణాన్ని తర్వాత కొంతమంది దాన్ని పడగొట్టి రాతి మీద రాయి లేకుండా చేసి దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇప్పుడు యెరూషలేములో దేవాలయం లేదు. ఇప్పుడు ఆయన నివసించుటకు మనమే ఆయన దేవాలయం. చెప్పండి. హల్లెలూయా. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు దేవుడు. అంత గొప్ప దేవుడు ఆకాశం మీద కూర్చొని కాళ్ళు భూమి మీద పెట్టుకుంటే భూమి ఆయన పీట అంత గొప్ప దేవుడు నివసించడానికి ఏ మందిరము ఎవరు కూడా కట్టలేరు. అందుకని ఆయన తన్ను తాను తగ్గించుకొని మానవ హృదయంలోనికి వచ్చాడు. మానవుని హృదయం అంటే నీ పిడికిడి ఎంత ఉందో అంత ఉంది నీ గుండె హృదయం. ఈ హృదయంలో ఆయన నివసించుటకు ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా. హృదయంలో ఆయన నివసించుటకు ఇష్టపడ్డాడు. ఇప్పుడు మానవుడికి దేవుడు నివసించుటకు యోగ్యకరమైనది హృదయం. అందుకే అంటాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకిమ్ము అంటాడు. కాబట్టి నా ప్రియమైన వారలారా, అయితే ఇప్పుడు మనం ఆయన నివసించడానికి యోగ్యంగా మనము యెరూషలేముగా కట్టబడాలి. అక్కడ అంటున్నాడు, యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము అనే నీవు కట్టబడి ఉన్నావు. అంటే యెరూషలేము కట్టబడాలంటే బాగా గమనించండి, యెరూషలేము కట్టబడితే అందులో దేవుడు నివసించడానికి ఇష్టపడతాడు. యెరూషలేము దేవాలయము కట్టబడితే, పట్టణము కట్టబడితే, పట్టణములో మందిరము కట్టబడితే, పట్టణములో ఆ మందిరములో దేవుడు నివసించుటకు అన్ని విధాలుగా ఉంటాడు. అది కట్టబడాలంటే యెరూషలేము కట్టబడాలంటే రాళ్ళు కావాలి. హల్లెలూయా. కట్టాలంటే ఇటుకరాయి కావాలా లేదండి? ఇటుకరాలు కావాలా లేదా? ఈరోజు మనం చాలా జాగ్రత్తగా విందాం. మనం యెరూషలేము లాగా కట్టబడదాం. ఆయన మన హృదయంలో నివసించుటకు యోగ్యకరంగా చేద్దాం. ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన వారలారా, అందుకని యెరూషలేమా, నీవు బాగుగా కట్టబడిన పట్టణంలో ఉన్నావు. అంటే దేవుడు యెరూషలేమును బహుగా ప్రేమిస్తున్నాడు. అందులో భక్తుడు ఆయన అంటున్నాడు 137వ కీర్తనలో 5-6 వచనాలు కూడా ఒకసారి మనం అక్కడ చదివితే, యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మరచును. అంటే యెరూషలేమును ఎవరైతే మరుస్తారో కుడి చేయి నేర్పు. కుడి చేయి ఏం చేస్తుంది? ప్రతిదానికి కుడి చేయి పడతాం. అవునంటారు కాదంటారండి? తినాలన్నా కుడి చేయి, ఏ పని చేయాలన్నా కుడి చేయి, ప్రతి దానికి కుడి చేయిని మనం వాడతాం. కాబట్టి నా నేర్పును నేను మరచినట్లయితే, నిన్ను మరచినట్లయితే, నేను నా నేర్పును మరచినట్లే. ఆ యెరూషలేము కూడా సంఘానికి సాదృశ్యముగా ఉంది. కాబట్టి సంఘాన్ని కూడా మనము మరిచేవారముగా ఉండరాదు. సంఘము యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా కట్టబడినది. అనగా సంఘములో నీవు నేను మనందరం మనమే ఇప్పుడు యెరూషలేముగా కట్టబడాలి. మనము దేవుడు నివసించుటకు యోగ్యకరంగా మనం ఉండాలి. అలాగా ఉండాలంటే మనం ఎలాగుండాలో ఈ దినము మనం తెలుసుకోబోతున్నాం.
పాత నిబంధనలో యెరూషలేము అదైతే, క్రొత్త నిబంధనలో ఈ క్రొత్త నిబంధన కింద ఉన్న యెరూషలేము మనమే. ఇప్పుడు దేవుడు మనలో నివసించాలి. ఆనాడు యెరూషలేము కట్టుటకు ఇటుక రాళ్ళు అవసరం. యెరూషలేము కట్టాలంటే, పట్టణాన్ని కట్టాలంటే రాయి కావాలి, ఇటుక రాయి కావాలి, కట్టాలంటే ఇటుక కావాలి. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ రాయికి సాదృశ్యముగా మనం చూడబోతున్నాం. చదవండి ఒకసారి యెషయా గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. జనములు కాలుచున్న సున్నపు బట్టి వలెను నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలె అగును. జనములు కాలుచున్న సున్నపు బట్టీల వలె నరకబడి అగ్నిలో కాల్చబడిన ముళ్ళ వలె అగును. నా ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే యెరూషలేమును కట్టాలంటే అలనాడు ఇటుక రాయి కావాలి. అలాగనే మనం యెరూషలేముగా మార్చబడాలంటే మనము కూడా రాయిగా ఉండాలి. ఆ రాయి ఇటుక రాయి కావాలంటే కాల్చబట్టిన రాయి కావాలి. హల్లెలూయా. ఏమంటే ఇటుక తయారు చేస్తారు, కానీ తయారు చేసిన ఇటుకతో ఎవరైనా కడతారా? కడితే అవి నిలబడతాయా? నిలబడవు కనుక ఆ ఇటుకను బాగా కాలవబడితేనే అది కట్టడానికి ఉపయోగపడుతుంది. గోడ కట్టడానికి ఉపయోగపడేది ఎప్పుడంటే అది బాగా కాలబడాలి. అలాగే మనము కూడా యెరూషలేముగా మార్చబడాలంటే, దేవుడు మనలో నివసించడానికి యోగ్యకరంగా మనం ఉండాలంటే రాయి అనబడినటువంటి మనము కూడా బాగా కాల్చబడాలి. హల్లెలూయా. శ్రమలతో, కష్టాలలో, ఇబ్బందులలో, అనేకమైనటువంటి బాధలలో దేవుని ద్వారా ఏ వచ్చినా మనము తట్టుకొని నిలబడగలగాలి. కొంతమంది శ్రమలు వస్తే వెంటనే దేవునికి దూరం అయిపోతారు, కష్టాలు వస్తే వెంటనే దేవునికి దూరం అయిపోతారు, బాధలు ఎక్కువయ్యాక వెంటనే దేవునికి దూరం అయిపోతారు. దేవునికి దూరం అయిపోతే ఎవరికి దగ్గర అవుతారంటే సైతానుకు దగ్గర అవుతారు. హల్లెలూయా. దేవునికి దూరం అంటే సైతానుకు దగ్గర వాడి ఇష్టం, వాడు ఆడుకుంటాడు. నీకు ఏ వచ్చినా నువ్వు నిలబడగాలి. అందుకే భక్తుడు రాశాడు, శ్రమలలో పుటము వేయబడిన నా దుర్విశ్వాసము, అతిలో పుటము వేయబడిన నా దుర్విశ్వాసము, సోత్ర సువర్ణమాయనే శుద్ధ సువర్ణమాయనే తేజోవాసున స్వస్థనందు నన్ను చేర్చుటే నిత్య సంకల్పమా, నన్ను చేర్చుటే నిత్య సంకల్పమా, తేజోవాసున స్వస్థనందు అగ్నిలో పుటము వేయబడగా నాకు విశ్వాసము, అగ్నిలో పుటము వేయబడగా నాకు విశ్వాసము, నిత్యం శుద్ధ సువర్ణమాగునా, రూపించబడునా తేజోమాసునా శాస్త్రం. పుటము వేయబడాలి అగ్నిలో, అనగా శ్రమలలో కాలాలే. నువ్వు కాల్చబడితేనే కట్టడానికి, మందిరముగా నువ్వు ఏర్పాటు చేయబడానికి ఒక రాయిగా తయారవుతావు.
నువ్వు కావాలి, నువ్వు కాల్చబడాలి. నువ్వు ఎప్పుడైతే కాల్చబడతావో, పుటమి వేయబడతావో, అప్పుడే శుద్ధ సువర్ణంగా కనబడతావు. ప్రైజ్ ది లార్డ్. మీ దగ్గర కమ్మలు ఉన్నాయి, కమ్మలు వద్దులే, ముక్కురాయి తీసుకున్నా. కమ్మలంటే ఒకరు బాగానే కనబడతాయి, ముక్కురాయి అంటే ఇంకా దాన్ని తీసేది ఉండదు, దాన్ని అట్లనే తీసుకుపోయేట్లే. నల్లగా మట్టి పెట్టింటుంది. అవి కమ్మలైనా ముక్కురాయి అయినా ఏమైపోయింటాయి, నల్లగా మట్టి పెట్టి ఉంటాయి కొన్ని రోజుల. చూడండి, దేవుడు మానవుని అందంగా సృష్టించాడు. హల్లెలూయా. ఎంత అందంగా ఉన్నామండి. ఆయన మనం బొక్కలు పెట్టాలంటే ముందే పెట్టాడు ఆయన, కానీ మనమే పెట్టుకుంటున్నాం ఈ బొక్కలన్నీ. ఈ బొక్కలన్నీ కూడా, ఈ రంధ్రాలన్నీ మనమే పెట్టుకుంటున్నాం. సరే, అందంగా ఉండడానికి పెట్టుకుంటే ఇక్కడ బాగుంది కానీ సరే అనుకుందాం, ఇక్కడ కూడా పెట్టుకుంటున్నారండి. జలుబు చేస్తే వాళ్ళ పరిస్థితి ఎట్టుంటుందో అర్థం కాదు. జలుబు చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఇక్కడంటే అర్థం రాదులే, బాగానే అందంగా కనపడడానికి బాగా కనపడాలి, ఓకే. మరి ఇక్కడ పరిస్థితి ఏంది? ఇక్కడ జలుబు చేస్తే దాన్ని అట్టనే పెట్టుకొని అంటారు, పడతారేమో ఒకరికి. లేకపోతే కొంతమంది అయితే ఈ వల్ల నాకు ఈ మధ్య పెద్ద భక్తులు తయారయ్యారు. అన్నా, నాకు కలిగింది దేవునికి ఇస్తున్నానన్నా అన్నా, పట్టుకున్నా ఇస్తున్నారు. ఏంటంటే కమ్మలు కాదు, ఈ ముక్కు విరడం ఉందా, అది 150 రూపాయలు కూడా పనిచేయడం, అది 150 రూపాయలు 100 రూపాయలు కూడా తీసుకోవడం బంగారు కొట్టాడు. దానికి మనం వేసి మేమేంటంటే దేవునికి వాడాలి. ఏమన్నా కొన్ని వస్తువులు ఉన్నప్పుడు తీసుకొచ్చి దేవునికి వాడుతూ ఉంటాం. అది తీసుకొచ్చినప్పుడు ఎక్కువ నా దగ్గర ఉండదు ముక్కు రాలే, ఇంత పోకూడదు, ఇంత 500 రూపాయలు తీసా, ఇది వద్దట్టు వాడు. సరే, అవి కూడా పడే అంటే దీనికి బాగా మూలిగా. ఇక్కడ మరీ ఈ మధ్య గాజులు పెడుతుంట, ఇంతలో రౌండ్ ఆలబడి ఒకళ్ళ వాళ్ళకు పొరపాటున జలుబు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? సరేలే, మనకెందుకు లేదు, ఏ పరిస్థితి నాకెందుక. దేవుడికి అవసరం అనుకుంటే అన్ని విధాలు చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్ని విధాలుగా చేసేవాడు. సరే, ఏది ఏమైనప్పుడు ఆ యొక్క కమ్మలు కానీ ముక్కురాలు కానీ తీసుకుపోయి నల్లగా కొద్ది రోజులైన తర్వాత నల్లగా మారిపోతాయి. అవి తీసుకుపోయి అగ్నిలో వేసినప్పుడు ఆ యొక్క కంసాలి దాంట్లో పుటమి వేస్తే అగ్నిలో వేస్తూ ఉంటే అవి పోయి ఏడుస్తూ ఉంటాయి. అంటే అవి ఏం చేస్తాయి తెలిసిన, నీరు కక్కుతూ ఉంటాయి, నీరు వస్తూ ఉంటుంది. ఆయన బాధపడి పాపం ఇదంతా ఏడుస్తుందని చెప్పి దాన్ని ఈర తీస్తే అది అట్టనే ఉంటుంది. అది ఎట్లుంటుంది అట్టనే ఉంటుంది. దాన్ని అది నీరు కారుతున్నా మళ్ళా ఊతనే ఉంటుంది. ఇంకా అది నీరు కప్పుతూనే ఉంటుంది. ఇంకా ఈ మనిషి ఊరుకోడు, ఆ ఊదులు కొట్టడంతో ఊది తిప్పేస్తా ఉంటాడు. దాన్ని అగ్నిలో తిప్పుతూ ఉంటాడు. అది తిప్పుతూ ఉంటే పోగాడుతూ ఉంటుంది, వీడన్నీ ఏడుతూ ఉంటుంది, నీరంతా పోతూ ఉంటుంది. అంత నీరంతా కక్కిన తర్వాత దాన్ని తీసుకుపోయి ఒక నీళ్ళలో వేసి శుభ్రంగా దాన్ని తీసి మరలా పక్కన పెడితే అంతా ఎవరొచ్చిన ఈ అంతండి తీసుకోవాలనిపిస్తుంది, ఈ అంతండి అనిపిస్తుంది. అంటే ఎప్పుడు వచ్చిన దానికి విలువ? అగ్నిలో వేయబడిన తర్వాత, ఆ యొక్క మస్టు పోయిన తర్వాత దానికి విలువ వచ్చింది. హల్లెలూయా. అలాగనే శ్రమలు వస్తేనే మనకు విలువ. కొట్టు చెప్పండి ఒకసారి. నా శ్రమలు నేను తట్టుకోలేను నాయనా, నేను చచ్చిపోతా, ఈ శ్రమలు నేను తట్టుకోలేను. దేవుడు మోసంతో బరువే పెడతాడు, మోసంతో శ్రమలే పెడతాడు, మోయలేనంత టీ పెట్టాడు. రోజు నెత్తిన పెట్టాడు ఆయన. నువ్వెంత మోయగలుగుతావు అంతే పెడతాడు. శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో ఎప్పుడైతే నువ్వు దేవుడి ఎడల భయం కలిగి ప్రభువా నన్ను దర్శించిన
నాయన ఈ శ్రమలు తెచ్చావు, వాటిని కూడా విడిపించు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, కొన్ని నీ నిమిత్తమై అంటే మన నిమిత్తమై పరీక్షించడానికి దేవుడు కూడా శ్రమలు పెట్టవచ్చు, పరిశోధనకు శ్రమలు రావచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే నిలబడగలగాలి. తట్టుకొని మనం నిలబడగలిగితే తర్వాత వాటి తర్వాత విలువ ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇక్కడ మార్గాపురం వచ్చిన తర్వాత ఎన్ని శ్రమలు వచ్చాయి. వాడు అయిపోయాడో ఏదే వెళ్ళిపోయాడో అన్నారు. నేను అడిగిపోతున్నా, నా ప్రభు కోసం నేను పిలువబడ్డాను, నేను వచ్చాను ఇక్కడికి. శ్రమలైన, బాధలైన, నిందలైన ఏమైనా తట్టుకుంటా నిలబడతాను, నేను పోను అన్నాను. ఏమి లేని టైంలో నేను నిలబడ్డ తర్వాత దేవుడు అన్ని విధాలుగా నిలబెట్టాడు. ఇప్పుడు శ్రేష్టమైన వాడికి తీర్చిదిద్దాడు. హల్లెలూయా. కాబట్టి శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, నువ్వు నిలబడగలగాలి. నిలబడితే దేవుడు నీలో నివసిస్తాడు. అప్పుడు నువ్వు దేవునికి ఇష్టంగా మార్చబడతావు. కాబట్టి నా ప్రేమిటి వాళ్ళారా, నీవు కట్టబడాలంటే, మందిరముగా కట్టబడాలంటే, యెరూషలేముగా నీవు కట్టబడాలంటే మొట్టమొదటిగా నువ్వు కాల్చబడాలి. కట్టడానికి కాల్చబడాలి. ఎలా కాల్చబడాలి? ఆ రాయి అయితే కాలుతుంది, కానీ ఈ రాయి ఎలాగా కాల్చబడాలంటే సజీవంగా యాగమైపోవాలి. హల్లెలూయా. చదవండి ఒక్కసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన భాగమండి. గమనించండి, యేసు ప్రభువు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు. ఏ రాళ్ళంట? సజీవమైన రాళ్ళు. అంటే మనము ఏమైపోవాలంటే మనము దేవునికి సమర్పించుకున్న వారమే, కాల్చబడిన వారముగా మనం ఏమైపోవాలంటే దేవునికి బలియాగమైపోవాలి. హల్లెలూయా. మట్టి రాయి తయారు చేయబడినప్పుడు, రాయి తయారు చేయబడిన తర్వాత ఇటుక రాయి తయారు చేసినప్పుడు దాన్ని ఎంత పొడుగు కావాలన్నా సాగదివ్వచ్చు, దాన్ని ఎన్ని మెడలు తిప్పాలన్నా మట్టిగా ఉన్నప్పుడు దాన్ని తిప్పవచ్చు, దాన్ని కొమ్ములు పెట్టాలంటే పెట్టవచ్చు, ఎన్ని ముద్రలు పెట్టాలన్నా పెట్టవచ్చు. ఎట్ట తిరగమంటే అట్ట తిరుగుతుంది. కాలిన తర్వాత దాన్ని తిప్పడానికి అవకాశము లేదు. అది ఎట్టంటే మలసపడదు. అలాగనే మనము మామూలుగా ఉన్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఉండవచ్చేమో, కానీ మనము కాల్చబడ్డ తర్వాత ఇక మనము కట్టడానికే ఉపయోగపడతాము, కానీ మన ఇష్టం వచ్చినట్టుగా ఉండటానికి అవకాశాలు లేవు. సజీవ యాగము అంటే మనము దేవునికి యాగమైపోవాలి. ఎలా? సజీవంగా మనము సమర్పించుకోవాలి. ఇదిగో ప్రభువా, నేను ఒకప్పుడు అలా ఉన్నాను, ఇక నుంచి నాయనా నేను అలా ఉండను, నీ కోసం నేను ఈ రీతిలో మారిపోతున్నా. ఇక మారిపోయిన తర్వాత ఎప్పుడైతే దేవునికి యాగమైపోతావో, బలైపోయిన తర్వాత అరే పెద్దోడా ఒక సుక్కేసుకోరా రారా అంటే ఒక సుక్కేసుకోరా నాకొద్దు, ఇదిగో బీడి తాగడం నాకొద్దు. నేను దేవుడు నమ్ముకున్నాను, నేను దేవుడిని సమర్పించుకున్నాను, నేను యాగమైపోయా. ఇది సజీవ యాగం. హల్లెలూయా. సజీవ యాగముగా మన శరీరము సమర్పించి, ఈ శరీరాన్ని ఏం చేయాలంట? సజీవంగానే ఉన్నట్టుగానే మనము దేవునికి సమర్పించుకోవాలి. ఒకప్పుడు లోకంలో ఉన్న నీవు, ఒకప్పుడు లోక మర్యాదను అనుసరించుతున్న నీవు, లోక రీతిలో నడుచుతున్న నీవు, ఇప్పుడు దేవునికి నిన్ను నీవు అర్పించుకోవాలి. సజీవ యాగముగా మన శరీరము సమర్పించి సంపూర్ణ శూతాత్మను సగితిరి స్తోత్రం చెల్లింతుము.
హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, మనము యాగమైపోవాలి. పరిశుద్ధులుగా ఉండాలంటే, పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే సజీవ యాగముగా మార్చబడాలి. అలనాడు మందిరము కట్టబడాలంటే రాయి ఏ విధముగా ఇటుక రాయి కాల్చబడిన తర్వాత కడతారో, అలాగనే మనము యేషయముగా కట్టబడాలంటే, సంఘములో మనము కట్టబడాలంటే, దేవునికి ఇష్టంగా మనం ఉండాలంటే, దేవుడు మనలో నివసించాలంటే మనం సజీవంగా ఆత్మ సంబంధమైన మందిరముగా మనం ఏం చేయాలంటే సజీవంగా ఆయనకు లోబడాలి, కాల్చబడాలి. కాబట్టి రాయి అనుభవం ఏంటంటే కాల్చబడాలి. నీవు నేను మనం కాల్చబడాలి. దేవుడు మనలో నివసించాలంటే మనము కాల్చబడాలి. కాల్చబడాలంటే ఇక అన్ని విధాలుగా వదిలిపెట్టుకోవాలి. కాల్చబడిన తర్వాత మన ఇష్టము ఇక నెరవేరదు. ఏదైనా దేవుని ఇష్టమే నెరవేర్చబడాలి. కాబట్టి నా ప్రియమైన వారలారా, కాల్చబడాలి. నేను ఇటీవల వెళ్తా ఉన్నాను కారులో. ఒక రోడ్డు బట్టి ఒక శవాన్ని కాలుస్తూ ఉన్నారు. అందరూ నిప్పు పెట్టారు, వెళ్ళిపోయారు. అదే టైంకి మేము అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ యొక్క కాల్సే కాపరి మాత్రం అక్కడ ఉన్నాడు, ఎగదోస్తా ఉన్నాడు కట్టెలు. ఈలోపు కాలుతున్న శవం అంతలేసి, నేను శవాన్ని ఎట్ట కాలుస్తారో చూడుకొని కారు ఆపా అంటే లేతే కర్ర ఉంటుంది, పెద్ద కర్ర. ఆ కర్ర తీసుకుని టపా కొట్టాడు. టపా కొడతాయి. అది అట్లనే పడితే మళ్ళా కాళ్ళు తిరుగుతున్నాయి వంకారగా, చేతులు తిరుగుతున్నాయి వంకారగా, సర్రట తిరుగుతా ఉంటే అదుగుతున్నాడు ఆ మనిషి. నువ్వు కావాలా అదుగుతా ఉన్నాడు ఆ మనిషి. నేను అన్నీ గమనించి ఓహో మనిషిని ఇట్ట కాలుస్తారా అనిపించి వెళ్ళిపోయాను. ఏమన్నా నీకు ఉపయోగపడుదా? శవాన్ని కలిపి ఉపయోగపడుదా? ఏముంది దాంట్లో? మేము మొదలే దెయ్యాలతో పోరాడినాడు. భయంకరంగా దెయ్యాలతో పోరాడు. నేను చిన్న పిల్లవాడప్పుడు ఎప్పుడు మా అమ్మ కొంగే పట్టుకొని తిరుగుతాం. ఎందుకంటే మా ఇంటికి ఎప్పుడు దెయ్యాలు పట్టాను. మా నాన్న వదిలిపెట్టి దానిక ఇక్కడ మా ఇంటికి వచ్చే ఉంటాయి. మా అమ్మకు నాకు కనపడు. మా అమ్మ చెప్పులు చూడండి ఎప్పుడు మా అంట అయిపోయి వచ్చినాయి లేదా. మా అమ్మ చిన్నప్పటి నుంచి దెయ్యాలతో పోరాడేది మొత్తం. ఎందుకంటే మా నాన్న మాంత్రికుడు కనుక ఆ నుంచి వచ్చాకనే వచ్చేసే ఉంటాయి. నేను ఇటీవల ఒక ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్తే ఏదైనా ఖచ్చితంగా నువ్వు రావాలన్నా, అన్నా నువ్వు రాకపోతే కుదరదన్నా, నా భార్య బ్రతకదన్నా అన్నాడు. ఏంటని చెప్పి నేను వెళ్ళా. కారణం ఏంటంటే ఆమెకు భయంకరమైన పెద్ద దెయ్యం పట్టింది. అందరినీ కోసిపెట్టా, ప్రార్థన చేపిస్తాను కుటుంబంలో. ఆమెకి వెళ్ళిపోయి బిడ్డ ఉంది, మళ్ళీ ఇంకెత్తు బాగా అమ్మాయి వచ్చింది అని అనుకుని పిశాసి నువ్వెవరంటే ఆమె పెద్ద ఆమె అంటే లూసిఫర్, నేనేమో దాని అసిస్టెంట్ ఉంటుంది. తల్లికేమో లూసిఫర్ పట్టింది, పిల్లకేమో దెయ్యం పట్టింది. దెయ్యం వేరు, లూసిఫర్. దెయ్యం అనగా దెయ్యమేమో చిన్న ఇప్పటి చచ్చిపోయిన ఆత్మలు పట్టడం. లూసిఫర్ అంటే అది మొత్తానికి దేవునికి వ్యతిరేకంగా నిలబడి జనాలందరూ నాశనం చేస్తుంది చూడు, వాడు లూసిఫర్. వాడు సైతాన్, వాడు అంతలా ఏదైనా చేస్తూ ఉంటాడు వాడు. ఇక నేను అనుకున్నా, ఈయనేమో మాట్లాడుతుంది, అన్న ఎప్పుడు వచ్చినావు అన్న, మనం బాగా లేనప్పుడు వచ్చింది అన్న. మొత్తానికి ఏదన్నా అమ్మ అయిపోయానంటే ఏమమ్మా నీకు బాగైంది, మరి నీ బిడకు వచ్చింది అని అన్న చూడు అన్న అన్నది. నేను ప్రార్థన చేస్తాను ఏ రక్తమే జయం అని అన్నా. జయం అంటే
యేసు ప్రభుకి జయం అని అంటే, యేసు రక్తానికి జయం అని అంటే కొమ్ము గుర్తుకి జయం, కాకి గుర్తుకి జయం ఉంటుంది. నేను కూడా ఎప్పుడు కొమ్ము గుర్తుకి జయం, కాకి గుర్తుకి జయం ఉంటుంది. నాకేం అర్థం అంటే జుట్టు గీక్కుంటున్నా, కొమ్ము గుర్తుకి చేయమేంది, కాకి గుర్తుకి చేయమేంది అనుకున్నా. అంటే కాకులు అంటే దానికి అంత ఇష్టం అనిపించింది అనమాట. ఇక ఏం లే, మళ్ళా ప్రార్థన చేసి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసిన కాసేపటికి మా అమ్మాయి కూడా పోయింది, వెళ్ళిపోయింది హ్యాపీగా. అన్న ఇంకేం పర్వాలేదు నాన్న, ఆమె కూడా పోయింది, అమ్మాయి కూడా పోయింది, ఆమె కూడా పోయింది, ఇంకేం పర్వాలేదు, హ్యాపీగా పండుకోండి అన్నా అంటే, అబ్బా అన్న ఎక్కడ ఈరోజు నువ్వు ఇంటికి అక్కడ బట్టి సరిపోతుంది కన్నా, మేము నువ్వు ఏదైనా కూటానికి పెట్టి అలాంటి పోయేవాళ్ళమన్నా అని అంటే ఏం పర్వాలేదు కన్నా. అప్పుడు నేను ఇంకా మాట్లాడాలి, కరువులో ఉన్నాను. నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక నేను మా ఇంటికి పోతే నాకంటే ముందే పోయినట్టు మా ఇంటికి ముందే పోయినట్టు మా ఇంటికి పోయి ఈయనందా ఈయనకెట్ట మనం పట్టడానికి కుదరడం లేదు, కానీ మనం మేము పంపిస్తాడా, ఆయన పిల్లలకు ఆయన భార్యను పడదాం పొమ్మని చెప్పి ఇంటికి పోయినాడు. ఇంటికి పోతే మా ఇంటి చుట్టూ భయంకరంగా ఇల్లు కనపడకుండా, మా రూమ్ కనపడకుండా భయంకరంగా అగ్నితో కాలుతా ఉందంట ఇంటి చుట్టూ. కాలుతా ఉంటే లోపలికి పోవడానికి వీళ్ళకు పట్టడానికి శాతగా మళ్ళా వచ్చి ఆడ చెట్టు మీద ఉన్నదట, చెట్టు ఎక్కిందట. ఇప్పుడు ఒక అమ్మాయి చెప్పారు నాకు, అమ్మాయి ఎవరు అమ్మాయి గరిమడు అనుకుంటా, గరిమడు కాదు పిడుగున్నావా, ఏది ఆడింది అది ఆడుగా చేయిద్దామా, సరే ఆ అమ్మాయి అయితే అది ఉంటుంది చెట్టు మీదనే. ఎవరికి కనపడ్డా ఏం చెబుతుందంట, నేను పలానా ఒడ్డేరు అమ్మాయి చెట్టు మీద ఉన్నాను అని అంటుందంట పట్టి ఆ అమ్మాయికి. ఇప్పుడు వచ్చి చెప్తావు నాన్న, ఎవరికి బట్టి నా మాట నా పేరే వస్తుందన్న అని అంటే ఇప్పుడు ప్రార్థన చేశా, ఇక నుంచి ఆ చెట్టు మీద ఉండదు, నువ్వు ఈరోజు తీసుకుపోయి ఆ చెట్టు మొదట్లో ఆ కాడ యేసు రక్తాన్ని చల్లు, నీ ఇంట్లో చల్లుకో, ఆ చెట్టు మీద ఆ చెట్టు కింద చల్లు, ఆ పొలిమేరలో అది ఉండడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. ఇక నేను ఇంటికి వెళ్ళాను, హ్యాపీగా పడుకున్నాను. మళ్ళీ తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నారు, ఆయన మళ్ళా ఉరికెత్తిండు. నేను ఇలా ప్రార్థన చేసుకుంటుంటే అప్పుడు దాకా చెట్టు మీద ఉన్నదంట, మళ్ళా పోయిందంట వాళ్ళ ఇంటికి. మళ్ళా తల్లికి పిల్లకి ఇద్దరికి పట్టింది, తల్లికి వచ్చింది పిల్లకి వచ్చింది. అప్పుడు నేను అన్నా ఏలియన్నా వచ్చాడు, వస్తున్నానే. ఏదన్నా అన్నా ఇప్పుడు దాకానే బాగా నిద్ర పోయినరన్నా, ఇన్ని రోజులు లేని నిద్ర ఇప్పుడు పోయినరన్నా, మళ్ళీ ఇప్పుడు పట్టిందన్నా ఒక వాటనా అని చెప్పి మళ్ళా నేను పోయాక ప్రార్థన చేస్తాను. ప్రార్థన యాడున్నావు అని అంటే అప్పుడు అంటుంది, యాడున్నా ఇప్పుడు అది చెట్టు మీద నేను యాడున్నా చెట్టు మీద లేను మాట్లాడా అని చెట్టు మీద ఉన్నదంట. మొత్తానికి ఇక ఎల్లు అని అంటే నేను వెళ్తే కానీ ఈ కాటుక కడిగేమన్నా, నేను ఈ కాటుకలో ఉండాలని ఇష్టపడుస్తున్నాను అన్నది, కాటుకలో ఉండడానికి ఇష్టపడుతున్నాను నేను, ఆ కాటుక కడిగేమన్నా నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోయేది లేదు, నీ ఇష్టం వచ్చిన కారణం చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే వెళ్ళిపోవడం జరిగింది, హ్యాపీగా ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు కంచె వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కంచె వేస్తాడు. మనం ఎప్పుడైతే మనల్ని సమర్పించుకుంటామో దేవుడు మనలో నివసించడానికి యోగ్యకరంగా ఎప్పుడైతే మనం తీర్చిదిద్దుతామో అప్పుడు ఆయన ఉంచాడు. ఏటకు అవకాశాలు కూడా పరిశుద్ధంగా మనం ఉండవాలంటే ముందు మనం కాల్చబడాలి. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ప్రార్థనలు వచ్చినప్పుడు వస్తాయి. కొంతమంది అంటారు కృపాపణ పోతున్నావు కదా, ఏది మరేది నీకు బాగుపడేది, నీకెందుకు ఇట్లయితుంది, నీకెందుకు అట్టయితుంది. మానవులు ప్రార్థనకు పోయినా ప్రార్థనకు రాకపోయినా మొత్తానికి శ్రమలు ఖచ్చితంగా వచ్చేది, వస్తాయి. వాటిని వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ధైర్యంగా నిలబడగలుగుతామో వస్తాయి, వచ్చినట్టే వస్తాయి, కొండలాగా వస్తాయి. మనసులాగా మనం దేవుల్లో ఉన్నప్పుడు వాటి అంతా కరిగిపోతాయి. హల్లెలూయా. నిందలు వస్తాయి, ఎన్ని నిందలు వస్తే అన్ని ఆశీర్వాదాలని లెక్క. ఒక్క నింద
ఒక్క 100, ఒక్క నిందే ఒక 100, ఒక నింద ఇచ్చిననుకో దాని వెనకాల 100 ఆశీర్వాదాలు ఉంటాయి. ఒకసారి అల్లు చెప్పండి. కాబట్టి 100 ఆశీర్వాదాలు కావాలంటే ఒక నింద రావాలన్నా లేదా? సత్తా అంటే సావని చెప్పడమే. హల్లెలూయా. సస్తా అంటే సావని చెప్పడమే. పురుషులారా, సస్తాను బెదిరిస్తే నేను చేసిన పని ఇంకా నేను మాట్లాడడం రాలేప్పుడు కలుబాట్లు ఉన్నా. ఏం చేస్తావు? బాధలు ఎక్కువైనప్పుడు ఒక్కోసారి జంజే తీసి గుంజలు తగిలియక తప్పదు. జంజే తీసి అప్పుడప్పుడు గుంజలు తగిలియక తప్పని అప్పట్లో. ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు బాగుంది కాబట్టి అప్పుడు తగ్గగా అంటే అంత లోతులు లేదు కాబట్టి భక్తి తీసి పక్కన పెట్టాను. కాసేపు 2 ఏళ్ళు వేసిన అవి బాగున్నా పాస్ అమ్మను వెళ్ళిపోయింది. ఇంకా పోయింది సత్తది లేదు బాగా. అమ్మాయి పెద్ద పిల్ల, ఈ అమ్మాయి నిర్మల ఉంది. అమ్మ అమ్మ కొద్ది నువ్వు అమ్మతో చదువుకోవాలి. నేను అప్పుడప్పుడు కుర్రోడి కొడుకు కాబట్టి ఈ అమ్మ బాధలు అయిపోయింది. ఇంకొక అమ్మ కొత్త బాధలు లేకపోయినాడు. నానా నోరు చూసమ్మా, ఏం కాదు ఏం కాదని ఏంటంతా మంచిగా కదా చూసుకోండి బ్రాండ్ చూసుకుంటే ఇక పోయినా అంత దూరంలో పోయినా ఇంకొక చెట్టు కాడ కూర్చొని గిల్లుకుంటాను. పాక గిల్లుకొని ఏం గమనిస్తూనే ఉంటాయి ఏం చేస్తుందని అసలు పాక గిల్లుతా మళ్ళా వస్తా ఉంది. నేను బిడ్డను చూసుకోలేక తట్టుకోలేక రాకుండా ఏమి నాకు గుర్తొస్తుంది రాకుండా సత్తును చెప్తానే. బెదిరింపుడు కుదరదండి, బెదిరియకూడదు. అయితే ఒకళ్ళు కాకుంటే ఒకళ్ళు అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమలు వచ్చినంత మాత్రాన, నిందలు వచ్చిన మాత్రాన, బాధలు వచ్చినంత మాత్రాన ప్రాణానికి హాని చేసుకోకూడదు ఏ ఒక్కరు కూడా. నిందలు వస్తాయి. ఇప్పుడు సహోదరి చెప్పింది, ఆయన మన సహోదరుడు రమేష్ వారు వైశాస్ కదా, నువ్వు యేసు ప్రభు గడిపోతున్నావే, ఎందుకు వచ్చినాయి నీకు ఈ యొక్క అలర్జీ, ఇదంతా గోళాలు ఎందుకు, ఇదంతా అంతా ఇదైపోతుంది, మొత్తం ఆ శరీరం అంతా గందరగోళం అయిపోతుంది, నువ్వు యేసు ప్రభు గడిపోతున్నావు, ఏమైంది, ఏదమ్మా ఏది అని ఆమె ఇక్కడికి వచ్చింది. నా దేవుడు బాగు చేస్తాడు, ఖచ్చితంగా పోతాయి అనే నమ్మకం వచ్చింది, విశ్వాసం వచ్చింది, ప్రార్థన చేయించుకుంది. తర్వాత పోతే మారిపోయాయి. ఇప్పుడు ఆమె ఆరోగ్యం బ్రహ్మాండం అందంగా కనపడుతుంది. హల్లెలూయా. వస్తాయి వాటంతటా అయితే పోతాయండి. సరే, నా ప్రియమైన సహోదరుల, అయితే మనము కాల్చబడాలి. కాల్చబడి రాయి అనుభవం ఏంటంటే కాల్చబడాలి. కాల్చబడితేనే యెరూషలేముగా కట్టబడడానికి అవకాశం, మందిరముగా కట్టబడడానికి అవకాశం. కాల్చబడాలి. అలాగనే మనము సజీవ యాగముగా అర్పించుకోవాలి. దేవుడిలో మనలో నివసించాలంటే, యేసు ప్రభువారు మనలో నివసించాలంటే మనము ఏమైపోవాలంటే మనము యాగమైపోవాలి. దేవుడికి యాగమైపోవాలి. దాని అనుభవం కాల్చబడే అనుభవం. నెంబర్ 2, రాయికి ఇంకొక అనుభవాన్ని చెప్తున్నాను. ఆ రాయి కాల్చబడిన తర్వాత కట్టడానికి లోబడాలి అన్నారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. కాల్చబడింది బాగానే ఉంది, ఇక కట్టాలి కదా మా మందిరం, ఆ గోడ కట్టాలి కదా. ఆ గోడ కట్టాలంటే లోబడాలి. నువ్వు కాల్చబడిన నీవు, శ్రమలతో అగ్నిలో కుటుంబం వేయబడిన నీవు, తర్వాత నీ అనుభవం ఏమిటి అంటే నీవు లోబడే స్వభావం నీకు ఉండాలి. నీవు లోబడాలి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యుద్ధలకు తెచ్చి నీవు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలవబెట్టుకొని వారికి ఆజ్ఞాపించుము. చాలు.
అయిపోయింది 10 నిమిషాలలో అయిపోయింది. వచ్చినా పోయా. ఏం పెళ్లి కూతురా ఎంతగానో తయారైన ఎంతసేపు 10 నిమిషాలకా? కాబట్టి నా ప్రైవేట్ వాళ్ళరా, మొదట కట్టబడడానికి రాయి కాల్చబడాలి. కాల్చబడే అనుభవాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రెండో అనుభవం ఏదంటే, కాల్చబడిన రాయి అక్కడ మందిరంలో కట్టబడాలంటే అది లోబడాలి. రాయి అనగా నీవు నేను మనం ఎప్పుడైతే కాల్చబడతామో, సజీవ యాగముగా దేవునికి అర్పించుకుంటామో, దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడతాడు. అది మొదటి అనుభవం. అయితే రెండవ అనుభవం, రాయికున్న రెండవ అనుభవం ఏంటంటే అది లోబడుతుంది. కాల్చబడిన రాయి యెరూషలేములో కట్టాలంటే అది మళ్ళా ఏమైపోవాలా? లోబడాలి. లోబడే రాయి. మనం ఏం చేయాలంటే లోబడాలి. దేవుడు మనలో నివసించాలంటే, దేవుడు మనలో అన్ని విధాల మేలు అనుగ్రహించాలంటే మనము దేవునికి లోబడాలి. మనము దేవునికి లోబడాలి. దేవునికి లోబడే రాయిగా నువ్వు మార్చాలి. రాయికున్న అనుభవం, మొదటి అనుభవం కాల్చబడాలి. కాల్చబడితేనే కట్టబడుతుంది. రెండో అనుభవం గురించి నేను చెప్తున్నాను, కొద్ది మాటలతో ముగించేస్తాను. మొదటి అనుభవమే దాదాపు 40 నిమిషాలు అయిపోయింది. ఇక ఈ 10 నిమిషాల్లో ఈ అనుభవాన్ని గురించి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ యొక్క కాల్చబడిన రాయి తర్వాత ఇది లోబడే రాయి. అంటే నీవు లోబడాలి. ఎలాగంటావా? చదవండి ఒకసారి యెహోషువ గ్రంథంలో ఏమని రాయబడింది? యాజకుల కాలు నిలిచిన స్థలమున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలవబెట్టుకుని వారికి ఆజ్ఞాపించుము. చాలు చాలు నా ప్రేమేంటిరా వాడతారా? యోర్దాను యాజకులు నిలుచున్న స్థలంలో నుండే యోర్దానులో నుంచి రాళ్ళు తీశారంట. చప్పట్లు కొట్టండి ఒకసారి. రాయి ఎక్కడంటే ఎక్కడ నిలబడాలి? అది లోబడిన రాయి యాజకుల పాదముల యొద్ద ఉన్నది. యాజకుల పాదముల యొద్ద ఉన్నది. లోబడింది అంటే యాజకులకు నువ్వు లోబడాలి. మొదట దేవునికి లోబడిన నీవు దైవ సేవకుడికి కూడా నువ్వు విధేయత కలిగి ఉండాలి. చప్పట్లు కొట్టు ఒకసారి. కనబడే దైవ సేవకుడిని నువ్వు ప్రేమించకపోతే కనబడని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావు? కాబట్టి దేవునికి లోబడిన నీవు దైవ సేవకుడు, యాజకుడు నిన్ను నడిపించేవాడు, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకోపోవడానికి నిన్ను కత్తించి బుద్ధి చెప్పి మంచి మార్గంలో నడిపించే ఆ దైవ సేవకుడికి నీవు లోబడాలి. లోబడాలి. నువ్వు ఎప్పుడైతే లోబడతావో నీవు దేవుడు నివసించుటకు యోగ్యకరంగా తీర్చిదిద్దబడతావు. హల్లెలూయా. ఈ రాయి యాజకుల పాదముల యొద్ద నుండి తీశారంట. అంటే యోర్దాను నది దగ్గర యాజకులు నిలబడినప్పుడు ఆ రాయి 12 రాళ్ళను అక్కడ నుంచి ఏరారు. అంటే ఈ రాయికున్న అనుభవం ఏమిటి అంటే యాజకుల పాదముల యొద్ద లోబడింది. లోబడాలి. లోబడాలి. అందుకని అపోస్తుడైన పౌలు మాట అంట. అపోస్తుడైన పౌలు 22వ అధ్యాయం 33వ వచనం చదవండి. 22వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తుడైన పౌలు ఒక మాట మాట్లాడతాడు అక్కడ. నేను కిలికియాలోని తాసులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో ఎక్కడున్నాడంట? గమలీయేలు. చదవాలి. అది గమలీయుల పాదముల యొద్ద పెరిగాము అంటున్నా. హల్లెలూయా. వాళ్ళు ఎవరికి అంటే విద్వాంసులు. గమలీయులు ఎవరి అంటే విద్వాంసులు అనగా పెద్దలు, అపోస్తలులు. పౌలు గారంట వాళ్ళ దగ్గర పెరిగారంట. అంటే నువ్వు ఎక్కడ పెరగాలి? దైవ సేవకుని దగ్గర నువ్వు లోబడాలి, పెరగాలి. చప్పట్లు కొట్టు ఒకసారి.
నువ్వు ఎక్కడ నిలవాలంటే దైవ సేవకుని దగ్గర నిలవాలి. పౌలు గమలీయుల దగ్గర నిలబడ్డాడు. అనేకమైనటువంటి విద్యను నేర్చుకున్నాడు. అన్ని విధాలుగా గొప్పవాడయ్యాడు. ఎప్పుడు గమలీయుల దగ్గర నిలబడినందువలన అతడు సకల విద్యలలో నేర్పరిగా మార్చబడ్డాడు. నీవు ఎప్పుడైతే సేవకుడి దగ్గర నిలుస్తావో అన్ని విధాలు ప్రయోజకుడు అవుతావు. హల్లెలూయా. ఇష్టడిగా మార్చబడతావు. ఇప్పుడు అట్లా కాదు. సేవకులు కూడా చేసే పని ఏంటంటే 4 మాటలు వచ్చేసాక, ఒక పాట పాడి 2 మాటలు చెప్పని వచ్చేసాక, ఒక బ్యాగ్ ఒకటి సంకన పెట్టుకొని చాలా ఇక ఇంట్లో ఎట్టా జరగదు కాబట్టి మళ్ళీ ఆమెను కూడా తీసుకొని పక్కన ఏమంటే పెట్టుకొని ఇద్దరు కలిసి పోతా ఉంటే గాడిద గుర్రాన్ని 2 ఒకటి చేసినట్టు ఉంటుంది. హల్లెలూయా. నేను మీకు ఉదాహరణకు ఒకటి చెప్తా. చెప్పక తప్పదు, మరి నేర్చుకోవాలి. మొదట చేసిన పొరపాటు మళ్ళీ 2సారి ఎప్పుడు ఎక్కడ చేయకూడదు. ఈ మధ్య ఒకరికి వినిపించాను, అన్నా నువ్వు ఖచ్చితంగా యూత్ను తీసుకొని, కారు వేసుకొని, సౌండ్ సిస్టమ్ తీసుకొని, కీబోర్డ్ ప్యాడ్ మొత్తం తీసుకొని మొత్తం మీరు వచ్చి టీమ్గా వచ్చి ప్రార్థన పెట్టాలా అన్నాడు. డేట్ చూసా. అక్కడ డేట్ చూస్తే ఇక్కడ నేను ఖాళీగా ఉన్నది. ఆ రోజు నేను అక్కడ చేసి ఇచ్చా. అది మన ఇయర్ ప్లానర్ కదా, ఎప్పుడు ఎక్కడ ఉంటాం అనేది మనకు అక్కడ ఉంటుంది. ఇక చూసాను టైం ఖాళీ ఉన్నది. వెళ్ళాం, మన యూత్ తీసుకున్నాను, బ్రహ్మాండంగా ఖర్చు పెట్టుకున్నాను. దాదాపు 4,000 రూపాయలు ఖర్చు అయింది. డీజిల్కు పోను రాను తీసుకొని పోయా. ఆయన దాదాపు ఒక 40 మంది సేవకులను పిలిచాడు. మంచిది సేవకులను పిలవడం, సేవకులతో కలిసి ఉండడం, అది సరైన సేవకులు అయితే. అందరికి 100 రూపాయలు కవర్లో పెట్టి కానుక ఇచ్చాడు. నాకు కూడా 100 కానుక ఇచ్చాడు. అర్థమైంది మీకు? 40 మందికి 100 కానుక ఇచ్చాడు. అంటే వాళ్ళలో నన్ను కూడా ఒకటిగా తెచ్చాడు. వాళ్ళంతా ఎక్కడ ఏ పండుగ మంగళ సభలో వాళ్ళే, బాబా సభలో వాళ్ళే, ఉట్టి కొట్టకాడ వాళ్ళే, చూసిన ఈ బ్యాగులే వాళ్ళు. వీళ్ళను నన్ను అపోస్తులుగా ఉన్న నన్ను, ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చిన నన్ను, వాళ్ళను ఒకే కాట కట్టేశాడు. వాళ్ళకు 100 రూపాయలు కవర్లు పెట్టించాడు, నాకు 100 రూపాయలు కవర్లు పెట్టించాడు. ఇప్పుడు నేనేమని దీవించాలా? అయ్యో మీరు దీవించాలి, దీవిస్తాం. ఆ దీవిని ఉండదు, అది మళ్ళీ మా ఇంటికి వస్తుంది. నేను ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఎవరి విలువ వాళ్ళదనేది కనిపెట్టాలి. విలువ కనిపెట్టాలి. ఈయనకు అంతే. స్తోత్రం. నేను వెళ్తుంటాను కదా పెద్ద పెద్ద సభలకు, నేను ఎక్కువ సభలకు మీకు తెలుసు కదా, సభలకు వెళ్తుంటాను కదా. వేల రూపాయలు నా దగ్గర ఈ చేతులు పెడితే వాళ్ళ స్థితిగతులను చూసి వెంటనే ఆ పాస్టర్ గారు నా చేతులు కవర్ పెడితే నేను ప్రార్థన చేసి పాస్టర్ చేతులు పెట్టి, పాస్టర్ గారు ఆ సంస్థానికి వాటికి ఈ టెంట్ హౌస్లకు మీరు వాడండి, నా తరపు నుంచి మా మినిస్టర్ తరపున వాడండి, నేను ఇచ్చేస్తా ఉంటాను. ఎందుకంటే ఒక స్థలంలో పోతే ఒక స్థలంలో వస్తాయి. నాకు దేవుడు ఇస్తా, నాకు అవసరమైతే దేవుడు ఇస్తా, నా పద్ధతి అది. కానీ గాడిద గుర్రము 2 ఒకటి అంటే మాత్రం బోబాత. హల్లెలూయా. అందరూ సమానమే అంటే బోబాత. ఏర్పాటు చేయబడిన వారు ఎవరు, ప్రత్యేకించబడిన వారు ఎవరు, ఎవరి ద్వారా ఏ విధముగా మేలు జరుగుతాయన్నటువంటి ఆలోచన కలిగినప్పుడు వారిని ఒక ప్రత్యేకంగా అన్ని విధాలు ఆలోచన చేయాలి. సరే, ఏది ఏమైనప్పుడు నా ప్రేమిటి వాళ్ళగా ఇతను అపోస్తలుల దగ్గర నిలబడ్డాడు. ఇతను అంటాడు, ఆ పౌలు అంటాడు, నేను గమలీయుల దగ్గర పాదుల దగ్గర నిలుచున్నానంటాడు. సేవకుడు కూడా ఎక్కడ ఉండాలంటే దైవ సేవకుడు అపోస్తలుల దగ్గర నిలబడి నేర్చుకోవాలి. హల్లెలూయా. 2 మాటలు వచ్చారు, 2 మాటలు ఇచ్చారు, చెప్పడానికి 2 మాటలు వచ్చి, పాడటానికి 2 పాటలు వచ్చారు. నా అంతటి నేను వాత, నాకెందుకు నవ్వచ్చు కదా, నేను వాత నేను పోయేది అనగా ఇది ఆడలో పొంగలంటే ఆడే ఉంటావు. ఎదుగుదల ఉండదు. కాబట్టి బ్రతుకుతావు అంతే. బ్రతకడం కుక్క కూడా బ్రతుకుతుంది. మీది ఒక బ్రతుక. అభివృద్ధిలోనికి రావాలా? హల్లెలూయా. అభివృద్ధి కనపడాలా? దేవుని చేత ఏర్పాటు చేయబడిన నీవు అభివృద్ధి కావాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నేను దేవుడు నన్ను ఇక్కడికి పొమ్మన్నాడు. గోవాలో ఉన్న నన్ను పొమ్మంటే నేను అనుకున్న ఇక్కడికి వచ్చాను, పక్కనగా వచ్చాను. ఇవాళ ఒక శక్తిగా మార్చబడ్డాను.
ఎలా చూడండి, పైన కింద పట్టజాలనంగా ప్రభు ఆ జనాలు తీసుకుని వస్తున్నారు. అబ్బాయి పైన కనపడుతుందా? అరే పై లోకంలో ఎవరో వచ్చి నాకు జవాబు చెప్పండి. ఓకేనా? పైన బాగానే ఉంది కదా, రైట్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి నా ప్రేమైనటువంటి వాళ్ళ, ఎందుకంటే అభివృద్ధి కావాలి. ఎప్పుడు నీకు అభివృద్ధి అవుతుంది? నీవు నేర్చుకున్నప్పుడు వస్తుంది. అపస్తుల దగ్గర నువ్వు నిలబడినప్పుడు వస్తుంది. అపస్తుల దగ్గర ఎప్పుడైతే నువ్వు నిలబడతావో దేవుడిని నేను ఇష్టడుగా మారుస్తాడు. నాకు అక్కడ చెప్పేది అండి, నాకు రాదు, నాకు తెలియదు అంటే కుదరదు. నువ్వు నేర్చుకోవాలి, నిలవాలి. అందుకే ఈనాడు సేవకులు కూడా సేవలో భ్రష్టత్వం చేస్తూ ఉన్నారు చాలామంది. అందుకే మన సేవకులకు అన్ని విధాలుగా మనం ఏం చేస్తున్నామంటే అన్నీ నేర్పి 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ ఇక్కడ కోస పెట్టి సంఘాలు కట్టి అప్పగించి పెడతా ఉన్నాం. ఇప్పుడు అందుకనే కొన్ని చాలా సంఘాలుగా ఏర్పరచబడ్డాయి. మన ఆంధ్రప్రదేశ్ అంతటా ఇప్పుడు దిగుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలాగే ఆంధ్రప్రదేశ్ కాకుండా అనేక రాష్ట్రాలు, 8 రాష్ట్రాలలో మన సేవ ఉంది. 8 రాష్ట్రాలలో మన సేవ ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ నా ప్రేమ వాళ్ళారా నిలవాలి. కాబట్టి మనం నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే నిలవాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను గమలీయుల పాదముల దగ్గర ఉన్నాను అంటున్నాడు. నువ్వు సేవకుని దగ్గర ఎప్పుడైతే నిలుస్తావో ఆ సేవకుని అనుభవాలతో నువ్వు సరిదిద్దబడతావు. అప్పుడు నువ్వు కల్చబడిన రాయిగా నీవు లోబడతావు. లోబడి అప్పుడు మందిరముగా నువ్వు మార్చబడితే ఆ మందిరములోనికి దేవుడు నివసించడానికి వస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులు, నేను ఎందుకంటే వివరించడానికి సమయం లేదు కనుక నేను ముగించేస్తా ఉన్నాను. ప్రభుత్వం అయితే నెక్స్ట్ వీక్లో దాన్ని పొడిగించుకున్నాను. ఈ రాళ్ళలో ఉన్న అనుభవాలు ఇప్పుడు ఒక అనుభవంతో ముగించబడింది. 2వ అనుభవం వచ్చేసరికి స్టార్టింగ్లో ఆగిపోయింది. మన సమయం దాటిపోతుంది. కాబట్టి నువ్వు మొట్టమొదటిగా యెరూషలేముగా నువ్వు కట్టబడాలంటే కాల్చబడాలి. కాల్చబడిన రాయితోనే కట్టబడతారు. అనగా కాల్చబడాలి. నిన్ను నీవు సజీవంగా దేవుడికి అర్పించుకోవాలి. శ్రమలు వచ్చిన, బాధలు వచ్చిన, నిందలు వచ్చిన, హింసలు వచ్చిన, ఏది వచ్చినప్పటికీ నువ్వు దేవునిలో నిలబడగలగాలి. నెంబర్ 1. రెండవది, నీవు దేవుని యొక్క సేవకుల దగ్గర నువ్వు నిలవాలి. అపోస్తల అనుభవంలో నువ్వు నిలవాలి. అపోస్తల అనుభవంలో నువ్వు నిలవగలిగితే అప్పుడు దేవుడు నీలో నివసించడానికి ఇష్టపడతాడు. ఆయన నివసిస్తే మనలో ఉన్నటువంటి సకల చీకటి ప్రభావాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఒకసారి దేవుడు నివసిస్తే, మన హృదయంలో ఆయన ఉంటే, ఆయన మందిరముగా మనం కట్టబడితే ఆయన మనలో నివసిస్తాడు. నివసిస్తే మనం ఎప్పుడు వెలుగుకరంగానే ఉంటామండి. వెలుగుకరంగానే ఉంటాం. ఒకప్పుడు భయంకరమైన చీకటితో ఉన్న మా కుటుంబాన్ని దేవుడు మాంత్రిక కుటుంబంలో, మా నాన్న మాంత్రికుడు, వాళ్ళ నాయన మాంత్రికుడు, వాళ్ళ నాయన మాంత్రికుడు, వాళ్ళ నాయన మాంత్రికుడు, 4 తరాల నుంచి మాంత్రిక కుటుంబంతో వస్తున్న మా కుటుంబం, భయంకరమైన చీకటి ప్రభావాలతో ఉన్న మా కుటుంబాన్ని ఎప్పుడైతే యేసయ్యను మా జీవితంలోని మా హృదయంలోకి రప్పించుకున్నామో, ఇలా చీకటితో ఉన్న మా కుటుంబం వెలుగులోనికి వచ్చింది. ఇలా మా వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ కూడా యేసయ్యలో ఉన్నారు. ప్రతి ఒక్కరిని బాప్తిసాలు చేస్తా ఉన్నారు. మా వాళ్ళందరికీ ఇలా నన్ను బంధువుగా ఎవరు చూడాలి, ఆశీర్వదించబడిన ఒక దైవ సేవకుడిగా చూస్తున్నారు. మా బంధువులందరూ ఎవరు కూడా మమ్మల్ని ఆ విధంగా ప్రేమించుకుంటూ వస్తున్నారు. కాబట్టి దేవుడు కూడా ఆయన అంటారు, ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా అభివృద్ధి చేస్తున్నాను. నేను తలగా చేస్తాను కానీ తోకగా చేయను. తల పైన ఉంటుంది, తోక కింద ఉంటుంది. వెనకాల ఎవరికి గెలపడదు. ఇక్కడ అంత పెట్టాడు తోక, ఇది ఎవరికి గెలపడదు. తల మాత్రం అందరికీ. దేవుల్లో ఉన్న మనం ఆయన దృష్టిలో మనం తలగా మార్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. సాతాను అయితే మనం తోకగా పెట్టడానికే ఉంటున్నాడు. కాబట్టి మనం తోకగా ఉండకుండా తలగా మనం మార్చబడాలంటే మనం అన్ని విధాలు ఆయనకు ఇష్టలుగా మనం ఉండాలి.
ఆయన మన హృదయంలో నివసించుటకు యోగ్యకరంగా మనం ఉండాలి. ఎందుకంటే మానవ హృదయం తెలిసింది కదా, భయంకరమైన దుర్గుణములతో నిండిపోయినది. అప్పుడప్పుడు కొంతమంది ఏదైనా మాట్లాడతారు, ఏదైనా మాట్లాడిందంటే బైబిల్ చెప్తుంది, హృదయములో ఉండిన దానిని బట్టి నోరు మాట్లాడును అంటే అది లోపల ఉండకుండా అక్కడ కట్టినట్టు అనమాట. అప్పుడు దాకా నోటనే ఉంటుంది డ్యాస్ అన్నట్టుండే అని దాన్ని డ్యాస్ మీద పూజ చేసుకోవాలి. అంటే అప్పుడు దాకా అది ఆడింది ఉబ్బింది 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 ఉబ్బింది, తర్వాత కక్కినట్టు బయటకు వచ్చింది. అంటే అప్పుడు దాకా అది ఉన్నట్టు. అంటే భయంకరమైన దుర్గుణాలతో నిండినది మన హృదయం. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. కాబట్టి దేవుడు మనలో నివసిస్తే అన్ని విధాల వరకు మేలునే జరుగుతాయి, ఆశీర్వాదకరంగా ఉంటాం, వెలుగుకరంగా ఉంటాం. ఆ ఇంటి భాగ్యాన్ని దేవుడు చేరి వచ్చిన మనందరికీ